అందరికీ పరిచయం ఉన్నటువంటి ఫేస్బుక్, దాన్ని మెటా కిందనే మొత్తం ఫేస్బుక్ కానీ, వాట్సాప్ కానీ, మెసెంజర్ కానీ, థ్రెడ్స్ కానీ ఇవన్నీ వస్తాయి. ఇప్పుడు మెటా కంపెనీ ఏం చేస్తుందో తెలుసా? 10% మంది ఉద్యోగులను తీసేస్తుంది. 84,000 మంది ఉంటే ఆ 84,000 మందిలో 10%ని తీసేస్తుంది. కొన్ని వేల మంది రోడ్డు పడుతున్నారు. అమెరికా బేస్డ్ కంపెనీ మెటా. జూకర్బర్గ్, ఇప్పుడు జూకర్బర్గ్ ఏమంటున్నాడంటే రాబోయేటువంటి రోజుల్లో 40 నుంచి 60% మంది ఉద్యోగులు కంపెనీ నుంచి వెళ్ళిపోవాల్సిందని చెప్పి దాదాపు సంవత్సరం క్రితమే చెప్పారు. సత్య నాదెన్లో కూడా అదే చెప్పారు. జూకర్బర్గ్ అదే చెప్పారు. ఎలన్ మాస్క్ అదే చెప్తున్నారు. దాదాపు సంవత్సరం నుంచి చెప్తున్నారు. విడతల వారీగా ఎంప్లాయీస్ని తీసేసుకుంటూ వస్తున్నారు. ఈవెన్ ఒరాకిల్ తీసేసింది ఈ మధ్యకాలంలో. అన్ని కంపెనీలు తీసేస్తున్నాయి. యాపిల్ తీసేసింది, ఇప్పుడు ఫేస్బుక్ తీసేస్తుంది. ఇవన్నీ తీసివేత కార్యక్రమాలు. అమెరికా బేస్డ్ కంపెనీస్ పెద్ద ఎత్తున ఉద్యోగాలను తీసేస్తుంది. దానికి కారణం ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్ మీద పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతూ ఉన్నారు. ఆ దిశగా ట్రాన్స్ఫార్మ్ కావాలని ఉద్యోగులు చెప్తున్నారు. దాంట్లో అనుభవం ఉన్నటువంటి వాళ్ళని తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు ఉన్నటువంటి ఐటీ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగులు తీసేస్తూ ఉన్నారు. దీంతో అమెరికాలో ఉండేటువంటి ఎంప్లాయీస్ రోడ్డును పడుతున్నారు. ఇప్పుడు గోడు చుట్టూ మీద రోకటి పోట్లాగా ఒక పిడుగు లాంటి వార్త ఏంటంటే 60 days మీకు H1B వీసా ఉన్నప్పటికీ 60 రోజుల్లో మీకు స్పాన్సర్ దొరకకపోతే మీ దేశాలకు వెళ్ళిపోండి అని చెప్పి ట్రంప్ చాలా క్లియర్గా పిడుగు లాంటి వార్త చెప్పేశారు. తాజాగా అమెరికాలో ఉండేటువంటి వాళ్ళకి ఈ H1B వీసా ఉండేటువంటి వాళ్ళలో మన వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఉదాహరణకి గత ఏడాది దాదాపు 4 లక్షల చిల్లర మందికి H1B వీసా ఇస్తే దాంట్లో దాదాపు 2,90,000 మంది మన వాళ్ళే ఉన్నారు. అంటే 80% షేర్ మన వాళ్ళదే ఉంటుంది సుమారుగా. అలాంటి వాళ్ళకి ఇప్పుడు స్పాన్సర్స్ లేకపోతే, ఒకవేళ జాబ్ పోతే జాబ్ ఎత్తుక్కోవడానికి